సుజాత గారు, మీరు జీహెచ్ఎంసీ వర్కర్ ప్లస్ కేసీఆర్ గారు ఇంట్లో వర్క్ చేశారు కదా? జిహెచ్ఎంసీలో చేసి ఊరుకు వాళ్ళ ఇంట్లో కూడా చేసిన మేడం. నేను పని చేసిన. నేను డ్యూటీ ఎక్కినప్పుడు 16 నెలల వయసు. నా చిన్నతనంలో మ్యారేజ్ అయింది. 20 ఏళ్ళకే మా ఆయన చనిపోయిండు. ఓ 16 సంవత్సరాలకి పెళ్ళైందా? 11, 12 ఏళ్ళకి పెళ్ళి అయింది నాది. 20 ఏళ్ళకి మా ఆయన చనిపోయిండు. నేను వయసు 20 ఏళ్ళు. అప్పటి నుంచి సార్ దగ్గర కూడా పనిచేసిన. సార్ ఇంట్లో పని చేసినాను, కవితకి ఇంట్లో పని చేసినాను. ఇంకా వాళ్ళతో సాయం చేస్తాను అనుకున్నాను. మున్సిపాలిటీలో అప్పటి నుంచి మున్సిపాలిటీలో చేస్తున్నా. మీకు జాబ్ వాళ్ళే ఇప్పించారా? లేదు, నాకు చంద్రబాబు నాయుడు పెట్టించిన అమ్మ. 1000 రూపాయల జీతం. కొత్తలా 1000 రూపాయల జీతం నాకు. అప్పట్లో చంద్రబాబు నాయుడు పెట్టించిన డ్యూటీది. ఇది అన్నం ఆయనే పెట్టాడు. అబద్ధం ఆడొద్దు, ఆయన పెట్టిన విషయమే మాకు ఇది. చంద్రబాబు నాయుడు పెట్టించిండు పాపం. ఆయన పెట్టించినది కూడా మాకు కూడా జీతాలు అంతంత మటుకే ఉన్నాయమ్మ. ఒక పాప ఒక బాబు నాకు. ఇక బాబు అయితే ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిండు, పక్క జరిగిపోయిండు. పాపకు చేసిన. ఓకే, ఇద్దరు పిల్లల అమ్మ మీకు? ఇద్దరు, ఒక బాబు ఒక పాప. ఇద్దరు పుట్టినాగానే మా ఆయన చనిపోయిండు. ఇక చనిపోయినాక 20 ఏళ్ళ నుంచి ఇంతలే బాధపడుకుంటూ వస్తున్నా. సార్ ఉండి మనం హెల్ప్ చేస్తా సుజాత అన్నాడు. మ్యారేజ్ చేస్తా, పాప 5 ఏళ్ళ పాప. మ్యారేజ్ చేస్తా అంటే ఇంకా మస్తు పని చేసిన వాళ్ళ ఇంట్లో. ఒక పని చేయనట్టు కాదు, ఒక 9 మనిషిలాగానే చూసుకున్నాను. పెద్ద సార్ కేసీఆర్. అమ్మ కూడా బాగా చూసుకునేవారి. శోభమ్మ కూడా బాగా చూసుకుని సంవత్సరము 4-5 చీరలు తెచ్చేది భర్త లేడని బాధపడేది. ఇంకా మళ్ళీ నాకు పైసలు డబ్బులు అవసరం పడితే ఇచ్చిన కొద్ది అన్నం అలా ఒంటికి నాకు చెందింది. కానీ పాపిలు వేస్తాను ఇంకా డబ్బులు ఏమి ఇవ్వలేరు. ఎలక్షన్ గెలిచిండ్రు. అలాంటి తిరిగినా కవిత ఎక్కడ తిరిగినా ఆ ఊరు దింపింది, మంచిగా చేసింది. ఇంకా అట్లా లాస్ట్కి అయితే ఎలక్షన్ గెలిచిండ్రు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎవరితో తిరిగేవాళ్ళు అంటే మీరు కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కరెక్టే. కవిత గారితో తిరగడం అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ బతుకమ్మ పోటీ మేము మహిళా సంఘంలో కూడినమ్మా. మహిళా సంఘం నాది. కవితమ్మ అంట మహిళా సంఘం. అంటే మేము 30 మందిలాగా ఉన్నాం. లెటర్ ప్యాకెట్ నా దగ్గర. లెటర్ ప్యాకెట్ తీసుకుంటే ఆ లెటర్ ప్యాకెట్ అక్క దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నాను నేను. లెటర్ ప్యాకెట్ నాకు పనిచేస్తాను తీసుకున్నా. కొంతమందికి పనిచేస్తుంది అది. ఇప్పటికే లెటర్ ప్యాకెట్ పనిచేస్తుంది. ఆమె దిగిపోయినా నాకు పనిచేస్తుంది అది. ఆమె ఊరు కూడా మా అమ్మమ్మ ఊరు ఇక్కడ, అత్తగారు ఊరు ఎక్కడ నిజామాబాద్. మాది శంకరంపేట అమ్మమ్మలది. దానివల్ల అక్కతో చాలా ఫ్రీగా ఉంటాను. ఫోటోలు కూడా ఉన్నాయి, పెద్ద మొత్తం ఉన్నాయి, పెద్ద సార్తో ఉన్నాయి, కేటీఆర్ బాబుతో ఉన్నాయి. అందరితో ఫోటోలు దిగినాను. కేటీఆర్ గారి ఇంట్లో చేయలేదా? చేస్తా, అదొకటే ఇల్లు కదమ్మా. కేటీఆర్ పెళ్లి అయినాక నేను పని మానేసిన. ఇప్పుడు సపరేట్ గా ఉంటున్నారు కదా ఆయన. ఇప్పుడు సపరేట్ ఉన్నాడు. పెళ్లి అప్పుడు ఇంక ఎలక్షన్లో గెలవలేడు కదమ్మా. గెలవనప్పుడు ఈయన పెళ్లి అయినాక డ్యూటీ మానేసిన అక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో చేయట్లేదు. ఇంటి ముందర చేస్తున్నా, ఎక్కడేం లేదు. ఆయన ఆకలి ఉడుస్తా పొద్దున్న లేచి. ఆయన ఆకలి ఉడుస్తున్నా కానీ ఇంట్లోకి పోనిస్తలేరు. ఆ పోలీసు వాళ్ళు ఒకటి ఒక ఆఫీసం అయితే కాగితం ఇస్తే పాపం ఇంట్లో ఇచ్చిందంట సార్. మళ్ళా సుజాత అంటే వీలుగా గుర్తుపడతాడు ఆయన. మేడం గుర్తుపడుతుంది, సార్ గుర్తుపడతాడు. ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉందేమో వచ్చింది అనుకుంటా. కానీ ఆ పెళ్లి పత్రిక ఇస్తే కూడా చింపేశారు. అయ్యో, మళ్ళీ కవితకి ఇంటికి పోతే కవితకి పిఏ పత్రిక చింపేసిన పాపది. నేనేమనుకున్నా అంటే వీళ్ళు మన ఓటు ఇస్తారేమో, నా పాప పెళ్లి చేస్తా, నాకు భర్త లేడు, ఇంకా అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు 4 ఒక్కరు గారమ్మ. ఇది ఇప్పుడు ఎవరికి ఒకరు గారు, మనమే చూసుకోవాలి. దీనికి బాధలు పడి పెళ్లి చేసినాను. ఇంకా సారు సాయం చేస్తాను అనుకున్నా కానీ సార్ దగ్గర దాకా పోనిస్తాను. 20 సంవత్సరాలకి భర్త పోతే మరి పిల్లల్ని పోషించడం కష్టమైందమ్మా. చాలా జీతం అప్పుడు ఎంతమ్మా? 20 ఏళ్ళకు 5,000 3,000 ఉంది. వాటితో చదివించుకోవడం అంతా దాంతోనేనా? లేదు, గవర్నమెంట్ స్కూల్నమ్మా. బాబు 7వ క్లాస్ చదివాడు, పాప 12 చదివింది. చదవగానే 18 ఏళ్ళ పాపది మన పెళ్లి చేసిన. బాబుది అయితే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. చూసుకుంటాడా బాబు? ఎవరు చూడరమ్మా. నా బతుకంతా అదే ఏడుపు నాకు. ఈ జీతం అన్న ఎక్కువ చేస్తే దేవుని పని అన్న నేను ఎంత వెనకేసుకొని ఇల్లు కూడా లేదు. మా ఊర్లో ఏం చేసిండ్రు, ఊర్లో ఇల్లు అమ్మమ్మల జాగా నాకు ఉంది. ఆ ఊళ్ళో కూడా గోడలే ఉన్నాయి. ఇక్కడ ఇల్లు లేదు. అత్తగారిది అమ్మ అత్తమ్మలది మాడబిడ్డలు తీసేసిండ్రు. ఆ ఇల్లు కూడా ఇస్తలేరు నాకు. మరి కవిత అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు. వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సపోర్ట్ దగ్గర పోనిస్తలేదు కదా మేడం. అలా కాదు, ఇప్పుడంటే దగ్గరికి పోనివ్వట్లేదు. కానీ ఒకప్పుడు వాళ్ళతో కలిసి తిరిగారు. వాళ్ళతో కలిసి ఏమన్నారు సార్, సుజాత మేము గెలిచినాక చేస్తాం అన్నారు వాళ్ళు.
మేము 10లో గెలిస్తే నీకు ఏదైనా సాయం చేస్తామన్నారు. చేస్తామనగానే చేస్తా చేయనీకి రెడీ ఉన్నారు కానీ వీళ్ళు పోనీస్తలే కదా మేడం అక్కడ. నేను నీట్‌గా ఉంటే పోనిస్తారు. అది కూడా చెప్తున్నా. ఓ పట్టు చీర కట్టుకొని పోతే పొమ్మ లోపలికి అంటారు. సీపరు మున్సిపల్‌లో పనిచేస్తా కదా! నువ్వు గుర్తుపట్టి నన్ను రాకద్దు అని చెప్తున్నారు అట్లా. అది మెయిన్. ఓహ్! బతుకమ్మల పోటీ కొని బతుకమ్మలు ఆడినా, ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగినా. అప్పుడు ఎవరెళ్ళంటే తెలవదు ఆళ్ళకు. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి. ఏందంటే ఎంచెచ్చి సుజాత మున్సిపల్‌లో చేసేది. అన్ని పోలీసోళ్ళకి తెలుసు కానీ తెలవదంతా. సార్‌తో ఏం బంధం ఉంది, సార్ ఎలాంటోడు, మేడం ఎలాంటిది, సుజాత కాళ్ళకి ఏం బంధం ఉన్నది తెలవదు ఆళ్ళకి అంతే. మరి కవిత గారి పిఏ నంబర్లు గాని అట్లా ఏం లేవా? ఉన్నాయి. పిఏ నంబర్ ఒకసారి కవితక్కకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే పిఏ తీసుకొని కట్ చేసేసాడు. కట్ చేస్తే మళ్ళీ అక్క ఫోన్లే పట్టింది అప్పట్ల. అప్పుడు ఇంక ఎలక్షన్ రాలేదు. అప్పట్ల లేపి ఏంది నువ్వు సుజాతకి ఎందుకు వద్దంటున్నావు? ఆమె మన మనిషి అట్లా చెప్పొద్దు కదా అని తిట్టేసింది. తిట్టి పిఏని తీసేసింది ఆల్రెడీ. ఫోన్ ఆయన తీసేసింది. చేతి కింద తీసేసింది. అప్పటికిళ్ళకు ఉంది కదా! ఎలక్షన్‌లో రాకున్నా గానీ వీళ్ళకి పోలీసులు బందోబస్తు ఉన్నారు. అక్కకున్నారు, సార్ కూడా ఉన్నారు. ఎలా చూసుకుంటారమ్మా కవిత గారు? అంటే ఇప్పుడు ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళని బాగా గానివ్వండి, చూసుకుంటా బాగా చూసుకుంటాం. బాగా చూసుకుంటారా? ఒక అక్క చెల్లెల కంటే ప్రేమ. అంత బాగా చూసుకుంటది ఆమె అయితే. ఇప్పుడు ఆమె దూరం ఉండేది దగ్గర ఉండి. అంత బాగా చూసుకున్న బట్టికి ఆ వరకు ఇద్దరు ఇప్పుడు నాకు వయసొచ్చి 35, 40 దాకా ఉంటానులే. తక్కువేం లేను. ఎంతున్నది మనం చదువుకోలే కదమ్మా! ఇప్పుడు అప్పను చూస్తున్నా కదా! ఒక్క మాట నన్ను అన్నది అనలేదు, అని నేను అనలేదు. ఏందంటే ఒకటి నాకు ఇల్లు ఇప్పేయలేరని బాధ ఒకటి. ఇంట్లో చేసినా కదా! బాధపడు అదొకటి. ఏమంటారు ఊర్లో ఇల్లు సుజాత ఇంత ఇల్లు సంపాదించుకోలేవు నువ్వు? హైదరాబాద్‌లో ఉన్నావు అంటారు. ఆళ్ళకేం తెలుసమ్మా? నా బాధ ఏం తెలుసు?